వైద్య శాస్త్ర విభాగంలో తొలి మహిళా నోబెల్ బహుమతి గ్రహీత గ్రెట్టీ కోరీ. చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని ప్రాగ్ నగరంలో గ్రెట్టీ తెరిసా యూదుల ఇంట పుట్టింది. కర్ల్ ఫెర్డినెండ్ కోరీ జన్మస్థానము ప్రాగే. జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ ప్రాగ్ నుండి వైద్యశాస్త్రంలో డాక్టరేట్ను వీరిరువురు పొందారు. ఇద్దరికీ మంచి స్నేహం కుదరడంతో 1920లో వివాహితులయ్యారు. తదుపరి పరిశోధనలన్నీ పరస్పరం సహకరించుకుంటూ కలిసి కొనసాగించారు. 1947వ సంవత్సరపు నోబెల్ బహుమానంలో సగభాగం ఈ దంపతులకి దక్కగా మరో సగాన్ని అర్జెంటీనాకి చెందిన బెర్నార్డో ఆల్బెర్టో హోసే వేరొక పరిశోధనకు అందుకున్నాడు. గ్రెట్టీ కోరీ సైన్స్ విభాగంలో నోబెల్ని అందుకున్న మూడవ మహిళగా, వైద్యశాస్త్ర విభాగంలో దానిని చేజిక్కించుకున్న తొలి మహిళగా నిలిచింది. ఈ రంగాలలో మహిళల సంఖ్య గణింపతగ్గదిగా లేదు కనుక, వారు వివక్షతకు గురవుతూ ఉన్నారు కనుక, పరిశోధనా ఫలితాల ఉత్కృష్టతకి లింగానికి సంబంధం లేకపోయినా ఈ సంగతిని చెప్పుకోవలసి ఉంది. ఎందుకంటే గ్రెట్టీ కోరీ కూడా లింగ వివక్షతను చవి చూసినదే. గ్లైకోజిన్ యొక్క ఉత్ప్రేరక మార్పిడి చక్రీయ చర్యా తీరును కనుగొన్నందుకు కోరీ దంపతులు నోబెల్ను పొందారు. మనం తిన్న ఆహారం కండరాలలో శక్తిగా మారుతుంది. ఈ మార్పును చక్రీయ పద్ధతిలో మన శరీరంలో కణాలు నిర్వహిస్తాయని ఈ దంపతులు కనుగొన్నారు. ఈ చక్రీయ చర్య కోరీ చక్రంగా ప్రసిద్ధి చెందింది. అదేమిటో ఎలాగో తెలుసుకుందాం. మన శరీరంలో గ్లైకోజిన్ రసాయనము గ్లూకోజ్ను నిల్వ ఉంచే ప్రధాన రూపము. ఇది ఒక బృహదణువు అంటే పాలిమర్ అని అంటాం ఇంగ్లీష్లో. పొడవైన పలు ఉపశాఖలు కలిగి గ్లూకోజ్ యూనిట్లతో కూడి ఉంటుంది. దీని నుండే మనకు శక్తి లభిస్తుంది. దీనిని మనం కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు, ఘనద్రవ ఆహార పదార్థాలుగా తీసుకొని పొందుతాం. 4 గ్లూకోజులతో ఏర్పడిన గ్లైకోజిన్ టెట్రమర్ను, పలు శాఖోపశాఖలుగా రసాయన బంధాలతో ఏర్పడిన గ్లైకోజిన్ బృహదణువు నిర్మాణాలను ఇక్కడ బొమ్మలలో చూడండి. మన నెత్తుటిలో ఉన్న ఒక రకానికి చెందిన చక్కెర గ్లూకోజు. ఇది కణాలకు ప్రధాన శక్తి ఇంధనం. పరిగెత్తాలన్నా, బరువులు ఎత్తవలసి వచ్చినా, నడవాలన్నా, కనీసం నిలబడాలన్నా కూడా మనకి బలం కావాలి. ఈ బలాన్ని కండరాలు మనకిస్తాయి. బలాన్ని వాడాలంటే శక్తిని ఖర్చు చేయాలి. కండరాలు పనిచేయాలంటే ఏటీపీ అనగా ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అవసరం. అస్థిపంజర కండరాలలో నిలువ ఉన్న గ్లైకోజిన్ రసాయనం గ్లైకోజినోలిసిస్ అనే చర్యలో గ్లూకోజ్ గాను గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్గా విడిపోతుంది. గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్నే కోరీ ఎస్టర్గా కోరీ దంపతుల పేరు మీదుగా పేర్కొంటాం. దీని అయనిక్ రూపాన్ని ఇక్కడ ఈ పటంలో చూడండి. ఈ ఎస్టర్ను వీరు తయారు చేసి స్ఫటికాల రూపంలో పొందారు. వాటి ఫోటో మైక్రోగ్రాఫ్ను ఈ బొమ్మలో చూడండి. ఈ జీవరసాయన చర్య కాలేయ కణాలలోనూ కండర కణాలలోనూ జరుగుతుంది. 2 కీలకమైన ఎంజైమ్లు ఈ చర్యను క్రమబద్ధీకరిస్తాయి. మనం రోజు చేసే కార్యకలాపాలలో కండరాలు గ్లూకోజు ఆమ్లజనిని ఉపయోగిస్తూ జరిపే చర్య పేరు గ్లైకాలిసిస్. ఈ సామ్లజన చర్యలో 2 యూనిట్లు ఏటీపీ, 2 యూనిట్లు పైరువేట్ ఏర్పడతాయి. ఏటీపీ నేరుగా శక్తి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు పైరువేట్ కూడా సామ్లజనీయంగా విడిపోతూ శక్తిని మరింతగా ఉత్పత్తి చేస్తుంది. ఈ 2 జీవరసాయన క్రియా సమ్మేళనాలు కణస్థాయిలో కండరాలకు శక్తినిస్తూ కండరాలు పనిచేయడానికి తోడ్పడతాయి. కానీ మనం విపరీత స్థాయిలో కండరాలను వాడుతూ పనిచేసినప్పుడు అందుకు తగ్గ కండరాలకు కావలసినంత శక్తి అవసరానికి సరిపడినంత లోనికి తీసుకున్న ఆక్సిజన్ లేనప్పుడు, ఆక్సిజన్ తక్కువైంది కనుక గ్లూకోజు వాయురహిత జీవక్రియలో విడిపోతుంది. పైరువేట్ లాక్టేట్గా మారి నెత్తుటి ప్రవాహంలోకి చేరుతుంది.
ఈ చర్య ఆక్సిజన్ తక్కువైనప్పుడు కూడా శక్తి ఉత్పత్తి కొనసాగడానికి తోడ్పడుతుంది. కానీ ఇది చాలా వేగంగా జరుగుతూ 1 నుండి 3 నిమిషాల వరకే ఉంటుంది. ఎప్పుడైతే నెత్తుటి ప్రవాహంలో లాక్టేట్ ప్రమాణం అధికమవుతుందో అప్పుడు మనము అలసటకు గురవుతాం. మనం ఇంకా శ్రమపడుతూ పనిని కొనసాగిస్తూ ఉంటే మన శరీరం ప్రత్యామ్నాయ జీవక్రియ దారిని ఎంచుకొని తద్వారా లాక్టేట్ని గ్లూకోజ్గా మార్చుకొని ఆక్సిజన్ రహితంగా కూడా శక్తి ఉత్పత్తి జరిగేలా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటుంది. ఈ రకంగా శరీరం శక్తిని పొందడాన్నే కోరీ చక్రం అంటాం. ఇది ఎలాగంటే కండర కణాలలో చేరిన లాక్టేట్ను కాలేయం గ్రహించి గ్లూకోనియోజెనిసిస్ అనే రసాయన చర్య విధానంలో లాక్టేట్ను గ్లూకోజ్గా మారుస్తుంది. గ్లూకోజు నెత్తుటి ప్రవాహంలో చేరగా అది పనిచేస్తున్న కండరాలకు చేరవేస్తుంది. అదనంగా అవసరమైన శక్తిని అందిస్తుంది. తరువాత ఏర్పడిన లాక్టేట్ను కాలేయం గ్రహించగా కోరీ చక్ర విధానంలో చక్రీయంగా ఈ చర్యలు జరుగుతాయి. కోరీ చక్రాన్ని ఇక్కడ చూడండి. ఈ చక్ర ప్రతిపాదనను 1929లో కోరీ దంపతులు చిత్రాత్మకంగా నిరూపించారు. కోరీ చక్రం అని పేరు పెట్టారు. కోరీ చక్రానికి పరిమితులున్నాయి. అది నిరంతరంగా జరగదు. కండరాలలో గ్లైకోసిస్ వల్ల 2 యూనిట్ల ఏటీపీ మాత్రమే తయారవుతుంది. కాలేయం గ్లూకోనియోజెనిసిస్ చర్యలో 6 యూనిట్ల ఏటీపీని వాడుతుంది. ఇక్కడ ఈ పటాన్ని చూడండి. అంతేకాదు కోరీ చక్రంలో చర్యలు మొదలవడానికి ప్రారంభ ఆక్సిజన్ చేరి ఉండాలి. ఆక్సిజన్ లేని పక్షంలో చక్ర చర్య మొదలవదు. అందుచేత కండరాలకు తొలుతగా గ్లూకోజు ఆక్సిజన్లు సరఫరా అయి ఉండక తప్పదు. అందువల్ల ఎప్పటికప్పుడు ఆక్సిజన్ గ్లూకోజులు శరీరానికి అందిస్తూ ఉండడం తప్పనిసరి. ఎక్కువగా శ్రమపడినప్పుడు కొద్దిసేపు మాత్రమే తాత్కాలికంగా ఈ చక్రీయ చర్య మనలను కాపాడుతుంది. కోరీ చక్ర పరిశోధన ఫలితం మధుమేహ వ్యాధికి చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి బాటవేసింది. గ్రెట్టి తెరిసా కోరీ జీవరసాయన శాస్త్రజ్ఞురాలిగా ప్రసిద్ధి చెందింది. జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ ప్రాగ్ మెడికల్ స్కూల్లో చేరగలిగిన అతి కొద్ది మహిళలో గ్రెట్టి ఒకతే. అక్కడ చేరిన తొలి సంవత్సరంలోనే ఆమె కర్ల్ కోరీని కలిసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే వారు వియన్నాకు చేరుకుని వివాహితులయ్యారు. కర్ల్కి యూనివర్సిటీ ఆఫ్ వియన్నా తన మెడికల్ క్లినిక్ ఫార్మకాలజీ విభాగంలో పనిచేయడానికి ఆహ్వానించి నియమించుకుంది. గ్రెట్టి స్త్రీ కావడం వల్ల ఆమెను కెరోలినెన్ శిశు ఆసుపత్రిలో సహాయకురాలిగా మాత్రమే నియమించారు. 1922లో కర్ల్ కోరీ బఫెలో న్యూయార్క్లోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మ్యాలిగ్నెంట్ డిసీజెస్లో అంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఆ దాంట్లో పనిచేయడానికే బయోకెమిస్ట్రీ విభాగంలో పదవి లభించింది. జీవరసాయన శాస్త్ర విభాగం అన్నమాట అది. ఈసారి కూడా గ్రెట్టి అసిస్టెంట్ ప్యాథాలజిస్ట్గా అంటే ఒక దిగువ స్థాయి స్థానమే పొందగలిగింది. తన భర్తతో సమానమైన డిగ్రీ పరిశోధనా అనుభవము కలదే అయినప్పటికీ కర్ల్ కోరీకి లభించిన స్థాయి ఉద్యోగం పొందలేకపోయింది. ఆ తరువాత 3 సంవత్సరాలకు వారు ఇద్దరూ కలిసి ఒకే సమస్యపై పరిశోధన చేయనారంభించారు. ఆ సంవత్సరాలలో ఆమెకు అసిస్టెంట్ బయోకెమిస్ట్రీగా నియమించారు. 1920లో యుఎస్ పౌరసత్వాన్ని పొందాక ఈ దంపతులు కణుతుల జీవ ప్రక్రియపై మెటమాలిజం ఆఫ్ ట్యూమర్స్ అన్నమాట పరిశోధించారు. అటు పిమ్మట కార్బోహైడ్రేట్ జీవక్రియపై దృష్టి సారించి కోరీ చక్రాన్ని కనుగొన్నారు. శరీరం కఠోర పరిశ్రమలో శక్తిని ఎలా పొందుతుందన్న విషయం వైజ్ఞానిక ప్రపంచానికి వీరి పరిశోధన వలనే తెలియవచ్చింది. 1936లో వారు గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ను కనుగొన్నారు. ఇది గ్లూకోజ్ యొక్క ఉత్పన్నము. ఈ రసాయన రూపంలోనే గ్లూకోజ్ కండరాలలో నిల్వ ఉంటుంది. ఇది ఒకానొక చక్కెర రూపము. దీని కోరీ ఎస్టర్ అని పిలుస్తున్నాము. కోరీ చక్రంలో ఇది చాలా ముఖ్యమైన చక్కెర రూపము. కోరీలు ఫోస్ఫోరిలేస్ అనే ఎంజైమ్ని కూడా గుర్తించారు. ఈ ఎంజైమ్ గ్లైకోజిన్ని కోరీ ఎస్టర్గా మారడానికి దోహదపడుతుంది. గ్రెట్టి నైపుణ్యానికి గుర్తింపు రాగా 1938లో సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్గా ఆమెను నియమించింది. 1940లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ రీసెర్చ్గా నియమితురాలైంది. ఎప్పుడైతే గ్రెట్టి కోరీ తన భర్తతో కలిసి నోబెల్ని అందుకున్నదో దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందో దాని ఫలితంగా గ్రెట్టిని ప్రొఫెసర్ని చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు ఎముకల మజ్జు వ్యాధి అంటే మ్యారో డిసీజ్ వచ్చింది.
అది కృంగదీసి 1957లో కాలేయం పూర్తిగా పనిచేయడం మానేయడంతో కాలేయ వైఫల్యంతో అంటే లివర్ ఫెయిల్యూర్తో ఆమె మరణించింది. దంపతులు కలిసి పుచ్చుకున్న చాలా పురస్కారాలు ఉన్నప్పటికీ కొన్ని పురస్కారాల ప్రదానాల విషయంలో ఆమెను మినహాయించారు. వారి పరిశోధనా కృషి మొత్తము కలిసి నిర్వహించినదే అయినప్పటికీ కర్ల్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఎన్నుకోబడ్డాడు. కానీ అదే సంవత్సరం ఆమెకు ఆ గౌరవం లభించలేదు. మరి 8 సంవత్సరాలకు ఎన్నుకున్నారు. ఆల్బర్ట్ డస్కర్ అవార్డు, విలియర్డ్ గిబ్స్ మెడలు రెండూ కూడా కర్ల్ ఒక్కడికే ప్రదానం చేశారు. అయితే గ్రెట్టి 1948లో గర్వాన్ మెడల్ని అందుకుంది. ఇది రసాయన రంగంలో ప్రతిభకు స్త్రీలకు ఇచ్చే పథకం. ధన్యవాదాలు.